హీరో త్రిగుణ్ తెలుగులో నటించిన తొలి చిత్రం కథ. ఆ సినిమా వచ్చి 16 సంవత్సరాలైంది. ఆ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు శ్రీనివాస్ మన్నే. మళ్ళీ ఇంతకాలానికి వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం ఈషా. త్రిగుణ్తో పాటు ఈ సినిమాలో హెబ్బా పటేల్, సిరి హనుమంతు, రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. త్రిగుణ్, హెబ్బా గతంలో 24 కిసెస్ మూవీలో జంటగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలిసి నటించిన సినిమా ఇదే. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాను నందిపాటి వంశీ, బన్నీవాసు శుక్రవారం జనాల ముందుకు తీసుకువచ్చారు. ఈషా సినిమా ప్రమోషన్స్ను మేకర్స్ ఓ రేంజ్లో చేశారు. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్లు ఈ సినిమాకు దూరంగా ఉండాలని, బలహీన మనస్కులు దీన్ని దయచేసి చూడొద్దని హెచ్చరించారు. మేకర్సే తమ చిత్రాన్ని ఫలానా వాళ్లు చూడొద్దన్నారంటే ఇది ఆషామాషీ హారర్ ఫిల్మ్ కాదనే ఫీలింగ్ ఫిల్మ్ గోయర్లో కలిగింది. మరి మేకర్స్ చెప్పినట్టే ఈ సినిమా ఉందా లేదా అనేది తెలుసుకుందాం. కళ్యాణ్, నయన, అపర్ణ, వినయ్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఆత్మలు ఉన్నాయంటూ ప్రజలను భయపెట్టి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని పబ్బం గడిపే దొంగతాంత్రికల గుట్టును రట్టు చేసే ప్రయత్నంలో వీరుంటారు. అందుకోసం ఎలాంటి సాహసం చేయడానికైనా వెనుకాడరు. అలాంటి వీరి దృష్టి బ్రెయిన్ సర్జన్ డాక్టర్ ఆదిదేవ్ మీద పడుతుంది. అమెరికాలో పేరున్న డాక్టర్ ఆదిదేవ్ తన భార్య మరణానంతరం కొన్నేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి ఆ తర్వాత ఇండియాకు తిరిగి వస్తాడు. ఒరిస్సా సరిహద్దు గ్రామంలో ఆదిదేవ్ ఒక ఆశ్రమాన్ని స్థాపించి మనుషులకు పట్టిన దెయ్యాల్ని వదిల్చే పని మొదలు పెడతాడు. అతని గుట్టు బయటపెట్టాలని ఈ నలుగురు స్నేహితులు అక్కడకు బయలుదేరతారు. అయితే వారికి మార్గం మధ్యలో ఓ ఉపద్రవం ఎదురవుతుంది. దాన్ని అధిగమించి ఆదిదేవ్ ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఆదిదేవ్ నిజస్వరూపాన్ని వీరు బయటపెట్టారా, ఆ క్రమంలో వారు కోల్పోయిందేమిటి, గ్రహించిందేమిటి అనేదే మిగతా కథ. హారర్ సినిమా అనగానే ఓ పాడుబడిన భవంతి, అందులోకి 4-5 స్నేహితులు వెళ్లడం, కొన్ని రోజుల పాటు అక్కడ ఉండడం, ఆ టైంలో ఊహకందని సంఘటనలు జరగడం, అక్కడి దెయ్యాల బారి నుండి తప్పించుకుని బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డం. ఇదే తంతు కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ఇది కూడా అందుకు భిన్నమైన సినిమా ఏమీ కాదు. ఇందులోనూ ఆదిదేవ్ ఛాలెంజ్ను అంగీకరించిన 4 స్నేహితులు 3 రాత్రులు ఓ పాడుపడిన భవంతిలో ఎలా గడిపారనే దాని చుట్టూనే కథ సాగింది. ఆ మధ్య వచ్చిన తాప్సీ మూవీ ఆనందో బ్రహ్మ తరహాలో ఈ కథ సాగుతోంది. సహజంగా హారర్ సినిమాలు భూత్ బంగ్లాలోకి వెళ్లిన తర్వాత నత్తనడకన నడుస్తాయి. కానీ ఈ సినిమా ప్రారంభం నుండి అదే బాటలో సాగింది. అక్కడక్కడే కథ తిరుగుతూ ఎంతకు ముందుకు సాగదు. పోనీ పురాతన భవంతిలోకి వెళ్లిన తర్వాతైనా అక్కడేమైనా వింతలు విడ్డూరాలు జరుగుతాయా అంటే అదీ లేదు. రొట్టకొట్టుడు సన్నివేశాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు డైరెక్టర్. ఇంతోటి సినిమా గతంలో ఎప్పుడూ రాలేదన్నట్టుగా మేకర్స్ ఇచ్చిన బిల్డప్ చూస్తే నవ్వొస్తుంది. సీన్స్తో కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కాస్తంత భయాన్ని కలిగించే ప్రయత్నం అయితే జరిగింది. సెకండ్ హాఫ్ మొదలైన కొద్దిసేపటికే ఈ 4 స్నేహితులకు ఏం జరిగిందనే విషయం ఆడియన్స్కు అర్థమైపోతుంది. సినిమా మొత్తంలోకి క్లైమాక్స్ సీన్ను కాస్తంత బలంగా రాసుకున్నారు. నిజానికి ఆ చిన్న పాయింట్ను బేస్ చేసుకుని ఈ కథనంతా నడిపారు. అయితే అదేమంత గొప్ప పాయింట్ కూడా కాదు. ఇది చాలదన్నట్టుగా చివరిలో నో ఎండ్ అనే కార్డు వేసి దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని తెలిపారు. నిజానికి అదే ఆడియన్స్ను కాస్తంత భయపెట్టిన అంశం. నటీనటుల విషయానికొస్తే సెకండ్ టేక్కు ఆస్కారం ఇవ్వకుండా నటీనటులందరి నుండి వారిచ్చింది దర్శకుడు తీసుకున్నాడు అనిపిస్తుంది. అయినా ఓ మేరకు త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ బాగానే చేశారు. కొన్ని చోట్ల ఎందుకో నీరసంగా కనిపించారు. ఈ సినిమాలో తమ నటనతో ఆకట్టుకుంది ఇద్దరే ఇద్దరు. ఒకరు పృథ్వీరాజ్, మరొకరు మైమ్ మధు. పెళ్లి ఫేమ్ పృథ్వీరాజ్ డాక్టర్ కమ్ తాంత్రిక్గా కాస్తంత భిన్నమైన గెటప్లో కనిపించాడు. అతనికి చెప్పిన డబ్బింగ్ వాయిస్ కూడా బాగా సెట్ అయింది. అలాగే దెయ్యం పట్టిన వ్యక్తిగా మైమ్ మధు బాగా చేశాడు. యాక్షన్ కాస్త ఓవర్గా ఉన్న హారర్ మూవీ కాబట్టి పర్వాలేదు. ఇక ఇతర పాత్రలను జోగి కృష్ణంరాజు, మిర్చి మాధవి, దయానందరెడ్డి తదితరులు పోషించారు. ఈ సినిమా టెక్నీషియన్స్లో బాగా కష్టపడింది సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్. ఒక్క సెకండ్ కూడా వదలకుండా ప్రతి సీన్ను మరో లెవెల్కు తీసుకువెళ్లడానికి చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం తెర మీద కనిపిస్తోంది. కాకపోతే సన్నివేశాలు బలహీనంగా ఉండడంతో అనేక చోట్ల మ్యూజిక్ డామినేట్ చేసిన భావన కలిగే ప్రమాదం ఏర్పడింది. దర్శకుడు శ్రీనివాస్ ఇంతకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఇంత పేలవమైన కథను ఎంచుకున్నాడేమిటా అని అనిపిస్తుంది.
ఎంత హారర్ సినిమా అయినా ఆయా సన్నివేశాలతో ప్రేక్షకులు కనెక్ట్ కావాలి. తెర మీద కనిపించే పాత్రలు చేస్తోంది సబబు అనిపించాలి. అలా కాకుండా ఆడియన్స్ను భయపెట్టడమే లక్ష్యం అనుకుంటే ఎవరూ డబ్బులిచ్చి భయపడ్డానికి థియేటర్లకు రారు. ఈషా విషయంలో అదే జరిగింది. ఈ సినిమా గురించి ఏవేవో అంచనాలు పెట్టుకుని థియేటర్కు వెళ్లిన వారు నిరాశకు గురికాక తప్పదు. హారర్ సినిమాలను ఇష్టపడేవారు ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పుడు చూస్తే డబ్బులు ఆదా చేసినట్టవుతుంది.